దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టీసీఎస్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్టులు వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారిద్దరితో మాట్లాడదాం. ముందుగా రాజేంద్ర గారితో మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. రాజేంద్ర గారు, అదానీ కుంభకోణం విషయాలను చూసినట్లయితే కనుక దాని ద్వారా మార్కెట్ పై ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? అలాగే రాబోయే రోజుల్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎలాంటి డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఐ థింక్ బేసికలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక డైరెక్షన్ లోనే వెళ్తున్నాయండి. నిఫ్టీ ఇన్ఫాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ లోనే ఉందని చెప్పొచ్చు. సో ఎవ్రీ టైం కూడా కొన్ని స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఆర్ సమ్ గ్రూప్ కంపెనీస్ లో సెల్లింగ్ రావడం తోటి ఈ వోలటాలిటీ అనేది ఉంటుంది. ఐ థింక్ లాస్ట్ 2 days నుంచి ఇట్స్ అదానీస్ టర్న్ అని చెప్పుకోవాలి. సో మనం అదానీ గ్రూప్ స్టాక్స్ చూస్తే కనుక ప్రాబ్లీ ఫ్లాగ్షిప్ కంపెనీ ఏదైతే ఉంది అదానీ ఎంటర్ప్రైజెస్ లోనే ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది. బికాస్ అది ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ప్రాబ్లీ హెచ్ఎన్ఐ కైండ్ ఆఫ్ ట్రేడ్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తుంటారు. అదర్వైజ్ దెర్ ఇస్ నో థ్రెట్ టు అదర్ స్టాక్స్ లైక్ ఏసీసీ, అంబుజా ఇలాంటివన్నీ కూడా, బికాస్ వాటన్నిటి కూడా అసెట్ బేస్డ్ ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ 3 days నుంచి లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అయితే అంతో బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో ఒక న్యూ డౌన్ సైడ్ లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయిపోయాయి. ఎందుకంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు హై ఏదైతే ఉందో అక్కడ దాకా రావటం చూసాయి ఇప్పుడు. సో ఆ రోజు లో వస్తుందా ఐ థింక్ వేచి చూడాలి. ఎందుకంటే ప్రాబ్లీ అప్ సైడ్ అయితే ఎవ్రీ డే మనకి లోవర్ లెవెల్స్ వస్తున్నాయి, అంటే రెసిస్టెన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో. సో కరెంట్లీ మనం చూస్తే కనుక 23,538 ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, ఒక 70-80 పాయింట్స్ తర్వాత. దాని తర్వాత మేబీ 20-day మూవింగ్ యావరేజ్ ఉందో 23,940. సో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా 500-600 పాయింట్స్ కూడా పెరిగే ఛాన్సే కనిపిస్తుంది, మించి అంతకు బియాండ్ కనపట్ల. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 3,200 పాయింట్స్ పడింది టాప్ నుంచి నిఫ్టీ. సో ఎక్కడా కూడా రిట్రేస్మెంట్ లేదు. ఒకవేళ రిట్రేస్మెంట్ వస్తే కూడా అంతే షార్ప్ గా ఉంటుంది. సో దాన్ని మనం రివర్సల్ అనుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజిమేనే స్టార్ట్ అవుతుంది. సో 23,200, 21,800 సపోర్ట్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 23,600 నుంచి 24,000 మధ్యకు డిమాండ్ జోన్ గా మనం నిఫ్టీని పరిగణించాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ కంపేర్ టు నిఫ్టీ ఇది అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వింగ్ లో మనకు ఆగస్ట్ లో ఏదైతే లో వచ్చిందో 49,654 అది ఇంకా బ్రేక్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నిన్నటి లో కూడా మనం చూస్తే 49,787 అండ్ అంతే షార్ప్ గా పుల్ బ్యాక్స్ వస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెకండ్ థింగ్ 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 49,931 అది ఒక స్ట్రాంగ్ బేస్ గా ఉంది. నిన్న దాన్ని డిఫెండ్ చేసినప్పటికీ ప్రాబ్లీ క్లోజింగ్ బేసిస్ లో దాని పైనే క్లోజ్ అవుతుంది చేసాం. సో అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ 49,654 కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 49,500 నుంచి 52,500 3,000 పాయింట్స్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు విత్ స్టాప్ లాస్ 49,500 కింద క్లోజింగ్ బేసిస్ లో. ఓకే సార్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల వల్ల కంపెనీల పనితీరు ఏదైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటారా? అలాగే అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం ఏమాత్రం కూడా వెరవకుండా చేసే భారత రాజకీయ నాయకుల మధ్యన వ్యాపారాలు నిర్వహించాలంటే ఇవి చాలా సాధారణంగా ఉంటాయని ప్రజలు నమ్ముతుంటారు. సో ఇంకా నిరూపించబడిన ఈ నేరాల వల్ల ఈ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోవడానికి అవకాశం ఉంది అంటారా? పరిస్థితుల్లో ఉండదండి. ఎందుకంటే ఇందులో వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు గతంలో చేసిన కాంట్రాక్ట్ లో బిజినెస్ తెచ్చుకోవడానికి ఒక వ్యాపార సామ్రాజ్యంలో అధిపతిగా ఉన్న ఒక మనిషి వేరొక పొలిటికల్ పార్టీకో లేదా పార్టీలకో అధిపతులుగా ఉన్నటువంటి వారు డిమాండ్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక కొద్దిగా డబ్బులు ఇచ్చినట్టుగా కనపడుతుంది. అది మంచిది, కరెక్ట్ అని చెప్పడానికి మనం ఏమీ చెప్పట్లేదు. ఎందుకంటే బహుశా భారతదేశంలో నివసించే పౌరులు ఎవరు లంచం ఇవ్వకుండా బతకడం సాధ్యం అయ్యే పని కాదు. రాజకీయ నాయకులు ఎవరు పునీతులు ఉంటారు, కాబట్టి ఇది సాధారణం. ఇకపోతే అమెరికా చెప్పింది కాబట్టి పెద్ద ఏదో నగ్న సత్యం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. రెండవది, ఒకవేళ నిజంగా కనుక తన పైన క్రిమినల్ ఇండిక్ట్మెంట్ వచ్చి ఏదైనా శిక్ష పడినా కూడా జరగబోయేది ఏంటంటే ఈ వ్యాపారాన్ని ఇంకొకరు కొనుక్కున్నారు అనుకోండి, వెంటనే పునీతం అయిపోయి వాళ్ళందరూ బ్రహ్మాండంగా కొనుక్కుంటారు. సో వ్యాపారంలో ఆర్డర్లు ఉన్నాయి, ప్రొడక్షన్ ఉంది, లాభాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ కంపెనీ గురించి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి సామ్రాజ్యం కుప్పకూలిపోవడం లాంటి పెద్ద మాటలు మనం అనుకున్నా కానీ ఏమాత్రం అందులో సబ్స్టెన్స్ ఉండదు. సో నా లెక్క ప్రకారం ఇది 1 రోజు 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. ఇన్వెస్టిగేషన్ అమెరికా వాళ్ళైనా చేయడానికి టైం పడుతుంది. 2021లో 2021లో ఇన్సిడెంట్ జరిగితే, 2023లో రేట్ జరిగితే, 2024
నవంబర్ లో వీళ్ళు అనౌన్స్ చేశారంటే అక్కడ కూడా ఎంత స్లోగా జరుగుతుందో గమనించవచ్చు. సో ఈ ట్రైల్ అవ్వాలి. లంచం తీసుకున్నవాడు నాకు లంచం ఇచ్చారు అని చెప్పాలి, లంచం అని. లంచం ఇచ్చిన వాళ్ళు నేను లంచమే ఇచ్చాను అని చెప్పాలి. ఇవన్నీ నిరూపించడానికి ఇంపాసిబుల్. బయట వేరే దేశంలో ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ అమెరికన్ కోర్ట్స్ కి పోలీసుకి ఇక్కడికి వచ్చి మన దగ్గర తీసుకున్న వాడిని ఇచ్చిన వాడిని అడగడానికి అధికారం ఉండదు. కాబట్టి ప్రమాదం అసలు లేదు. నా లెక్క ప్రకారం ఇది సమస్య పోయిన చాప్టర్, క్లోజ్ అయిపోయిన చాప్టర్ అనండి. ఓకే సార్. సో రాజేంద్ర గారు, అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదాని గ్రూప్ లో ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఉందంటారా? ఇన్వెస్ట్మెంట్ కి అయితే గతంలో కూడా మనం చూసామండి. ఎప్పుడైతే హైడెల్బర్గ్ ఇచ్చిందో డిసెంబర్ వాళ్ళ నెగటివ్ రిపోర్ట్ 2022 డిసెంబర్లో, సో అప్పుడు కూడా ఒక బిగ్ క్రాష్ రావటం చూసాం. సో అది కొద్దిగా సీరియస్ సెట్ బ్యాక్ జరగటం చూసాం. అండ్ లాస్ట్ 2-3 డేస్ వరకు కంటిన్యూస్లీ డౌన్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ నిన్నటి కరెక్షన్ తర్వాత అదాని గ్రూప్స్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ పోర్ట్స్ పక్కన పెడితే కనుక మేబీ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన కంపెనీస్ లో ఆల్రెడీ పాజిటివిటీ రావటం చూస్తున్నాం మనం. సో స్టాక్స్ లైక్ ఏసీసీ అండ్ అదర్ నేమ్ అదానీస్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అంబుజా సిమెంట్, ఈ రెండు కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ప్రాబ్లీ ఇప్పుడే ప్రసాద్ గారు అన్నట్టు ఈ న్యూస్ అనేది వెరీ ఫాస్ట్ గా డిస్కౌంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అదాని పోర్ట్ ఇన్ఫాక్ట్ జూలై లో ఏదైతే ఉందో నిన్ననే బ్రీచ్ అవటం చూసాం. సో ఆల్ దీస్ డేస్ ఒక స్ట్రాంగ్ చార్ట్ గా మనం పరిగణించాం. అండ్ 1160 నిన్న బ్రీచ్ అవటం చూసాం. సో చాలా స్టాక్స్ అలా అయినాయి. ఇఫ్ యు లుక్ ఎట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ డీల్. ఎందుకంటే ఈ న్యూస్ వల్ల కాకపోయినా కూడా నెక్స్ట్ కరెక్షన్ లో అదాని స్టాక్స్ పడే ఛాన్సెస్ ఉంది. బికాస్ ఆఫ్ ద న్యూస్ చాలా స్విఫ్ట్ గా పడుతుంది చూసాం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అదాని గ్రూప్ నెగటివ్ న్యూస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే కంపెనీస్ వేరే ఉన్నాయి. అగైన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఏదైతే అదానికి ఎక్స్పోజర్ తీసుకుందో, సో అలాంటి స్టాక్స్ ని డెఫినెట్లీ వీ షుడ్ ట్రై టు బై. అండ్ ఇది ఆపర్చునిటీ అనే అంటాను. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక జూలై ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో చూస్తే 731, స్టిల్ ఈ రోజు 790, అంటే 60 రూపీస్ అవే ఫ్రమ్ ద లో ఉంది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో 860 నుంచి 760, 100 రూపీస్ కరెక్ట్ అయింది. మేబీ ఈ స్టాక్ ని డెఫినెట్లీ అదాని నెగటివ్ న్యూస్ వల్ల ఎఫెక్ట్ అయిన స్టాక్ గా పరిగణించి ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు బై అంటాను. అప్ టు 730, ఒక 2 to 3 quarters లో అగైన్ ఒక 10 to 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎస్పీలో కనిపిస్తుంది. అలా అని అన్ని స్టాక్స్ వీ షుడెంట్ గో అండి. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ ఎల్ఐసి చూస్తే కనుక ఎల్ఐసిలో ఒక మంచి ఎక్స్పోజర్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ అదాని షేర్స్. సో ఎల్ఐసి చూస్తే కనుక లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది అండ్ ఒక వీక్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఆ స్టాక్ ని వీ షుడ్ అవాయిడ్. సో ఎక్కడైతే స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేస్తుందో మేబీ ఎస్బీఐ ఇస్ వన్ ఐడియా. ఒకవేళ ఇంకొద్ది కరెక్ట్ అయితే కనుక అదాని పోర్ట్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ 850-900 మధ్యలో 1 year టైం ఫ్రేమ్ కి ఒక అట్రాక్టివ్ బై కూడా అవుతుందని చార్ట్స్ పరంగా మనకు అర్థమవుతుంది. ఓకే సార్. ప్రసాద్ గారు, అయితే అదానిపై నేరారోపణల పుణ్యమాని మార్కెట్ లో ఉన్న కరెక్షన్ ఇంకా కూడా కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సమయంలో అదాని గ్రూప్ నుంచి కొద్దిగా దృష్టి మరలించి వేరే ఏదైనా సెక్టార్స్ లో మంచి అవకాశాలు కనిపిస్తాయని చెప్పగలరా ప్రసాద్ గారు? బోల్డ్ అన్న అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చూడవలసింది మార్కెట్ కనుక తగ్గితే అంటే 10% కరెక్షన్ వస్తే ప్రజల్లో భయం రావటం సాధారణం. ఆ భయం అనేది ఆపర్చునిటీగా మరల్చుకునే వాళ్ళు ఎవరంటే ఎవరైతే కొద్దిగా ధైర్యం ఉండి స్టాక్ మార్కెట్ మూతపడదు, ఎవరు కూడా బిజినెస్ లో మూసేయడం తెలుసుకుని కొద్దిగా గొప్ప నాలెడ్జ్ తో పనిచేసే వాళ్ళకి అలా మార్కెట్ తగ్గిన ప్రతిసారి కూడా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వచ్చి డోర్ బిల్లు కొట్టి మన ఇంటి ఎదురుగా కూర్చుని మనం కొనుక్కోమని చెప్పిందంతా సమానం. అందువల్ల అటువంటి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్వెస్టర్లకి నమ్మకంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఊరికే నా కోరిక విష్ లిస్ట్ కాదు, గత అనుభవాల దృష్ట్యా గతంలో చెప్పిన నెంబర్ల ప్రకారం చూపించిన వీలుగా ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు స్క్రీన్ లోనే కనుక మీరు చూడగలిగితే, స్క్రీన్ కనపడుతుంది అనుకుంటాను, ఒకవేళ స్క్రీన్ లోనే కనుక చూడగలిగితే 2023 జనవరిలో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఇండెక్స్ చూస్తే 10% కరెక్షన్ వచ్చింది. అప్పుడు ఎంత ఉండింది ఇండెక్స్ అనేది చూస్తే కనుక మనం దాదాపుగా 16,945కి వెళ్ళిపోయింది నిఫ్టీ ఇండెక్స్. ఆ రోజున దాదాపుగా ఫ్యూచర్ కనపడలేదేమో, మేజర్ స్కాండల్ వచ్చిందని భయపడిన సమయంలో అప్పటి నుంచి చూస్తే అంటే 2020 నుంచి 23 దాకా బ్రహ్మాండంగా ఉన్న మార్కెట్ ఆ నేపథ్యంలో అంటే ఆరోపణల నేపథ్యంలో తగ్గితే అప్పటి నుంచి ఈ సంవత్సరం అంటే 24 సెప్టెంబర్కి వచ్చినప్పుడు 26,200, అంటే మోర్ దాన్ 50% లెస్ దాన్ 2 years లో రికవర్ అయిపోయింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఇటువంటి ఆరోపణలు ఒక గ్రూప్ మీద ఒక సంస్థ మీద వస్తే మార్కెట్ మొత్తం సెంటిమెంటల్ గా పడిపోయినా అది నిలబడదు, ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి. పైగా ఇండియన్ స్టోరీ గ్రోత్ స్టోరీ ఇంకా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అవకాశాలు గ్యారంటీ. ఇకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఈ నేరారోపణ రాకముందే 10% కరెక్షన్ లోకి వచ్చింది మార్కెట్, అంటే ఆల్రెడీ తక్కువలోకి వచ్చింది. దీని మూలంగా ఇంకొద్దిగా కుంగింది తప్పితే అంతకన్నా ఎక్కువ పడలేదు.
ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కాదు సార్, మాకు ఏ ఇండస్ట్రీ కొనుక్కోవచ్చు అంటే కూడా చెప్పాల్సిన ధర్మం అవసరం నాకు పైన ఉంది. కాబట్టి ఇప్పుడు స్క్రీన్ పే మీద చూస్తుంటే మైనింగ్ అండ్ మినరల్స్ ఆల్రెడీ అప్పుడు ట్యాక్స్ వచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మూలంగా తగ్గిపోయింది. అది చూస్తే ఇప్పుడు 53% ఉన్నాయి అందులో. ఇక్కడ నేను కావాలని ఏం చేశానంటే ఇండస్ట్రీస్ లో బాగా మార్కెట్ మొత్తం తగ్గినప్పుడు చిన్న కంపెనీలు కొనుక్కోవాల్సిన అగత్యం ఉండదు. మార్కెట్ బాగా హెచ్చు స్థాయిలో ఉంటే చిన్నవి కొనుక్కోవాలి ఆపర్చునిటీ కోసం. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలే కిందకి దిగొచ్చాయి కాబట్టి 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలో చూపించమని అడిగితే మా స్క్రీన్ లో మైనింగ్ అండ్ మినరల్స్ ఉంది. అదే ఒకటి పక్కన పెడదాం, కొన్ని కొద్దిగా గొప్ప భయం ఉంది. ఇంకా అంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ లో అయితే అందులో 51% ఉంది. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో 51% ఉందనగానే అందరూ అడిగేది అంటే ఏం కంపెనీ కొనుక్కోవాలని అంటారు. అందులో ఉన్న కంపెనీలు మన లెక్క ప్రకారం 25,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానని చూస్తే ఇది ఎంత బ్రహ్మాండంగా మార్కెట్ లో కరెక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు చూస్తే 2024 జనవరి నుంచి, ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే వాటి యొక్క క్యూములేటివ్ ప్రాఫిట్స్ ట్రైలింగ్ 12 months చూస్తే 72% ప్రాఫిట్ పెరిగింది. ప్రైసెస్ ఏమో 80% పెరిగాయి. అంటే ప్రైసెస్ ఆర్ ఇన్ లైన్ విత్ దిస్. ఇందులో ఉన్న డార్క్ బ్లూ కలర్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ప్రాఫిట్లు ఎంత బ్రహ్మాండంగా పెరిగాయో. ఇంత బ్రహ్మాండంగా ప్రాఫిట్ పెరుగుతూ మార్కెట్ లో ఒక పక్కన నిర్వచనం ఏమో ఎక్కువగా ఇండస్ట్రీస్ లో ప్రాఫిట్ లేదు అని చెప్తున్నారు. అయినా కూడా అటువంటి ఎదురుగాలిలో కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఈ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి డిక్సన్ కానీ, హనీవెల్ ఆటో కానీ, కేన్స్ కానీ 3 కూడా ఖచ్చితంగా ఆలోచించదగినవి. అలాగే ఇంకా ఏదైనా ఇండస్ట్రీ ఉందా అంటే ఇంకొకటి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అండి. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో కూడా చూస్తే దాదాపు ఇండస్ట్రీ పరంగా 46% స్కోప్ ఉంది. మళ్ళీ వెంటనే అడిగే ప్రశ్న ఏంటి, ఇందులో ఏం కంపెనీలు ఉన్నాయండి అంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇండస్ట్రీ మొత్తానికి కలిపి 4 కంపెనీలు ఉంటాయి. ఈ 4 కంపెనీలు కలిపి 46% ఏమో ప్రాఫిట్ పెరిగితే ప్రైసెస్ కూడా 46% మధ్యలో బాగా పెరిగాయి. కానీ ఇప్పుడు తగ్గిరావడంతో కేవలం ప్రాఫిట్స్ కి అనుకూలంగా మాత్రమే ఉన్నాయి. అందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతికూల వాతావరణంలో లాభాలు పెంచుకుంటున్న కంపెనీ యొక్క ప్రైస్ ఎక్కువ పెరగాలి. ఇది 40% పెరిగితే 40 కాదు, 50 60 పెరగాలి. అందువల్ల ఇంకా బ్రహ్మాండంగా ఛాన్స్ ఉన్నది. పైగా మీరు ఇక్కడ కూడా బ్లూ కలర్ చూస్తే ప్రాఫిట్లు అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇందులో ఏవిబి ఉంది, జీవీటీఎండి ఉంది, అంటే జీఈ వాళ్ళది, అలాగే హ్యావెల్స్ ఉంది, సుజలాన్ ఉంది. ఈ 4 కూడా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో ఉన్నాయి. ఇంకొక ఇండస్ట్రీ చెప్తానండి. తర్వాత పెయింట్స్ అండ్ వార్నిషెస్. అంటే ఎప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలు ఇప్పుడు జియో పొలిటికల్ క్రైసిస్ రాగానే క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది, పెయింట్స్ అంతగా దెబ్బ పడిపోతుంది, ఎక్కువ మంది భయపడ్డారు. దాని మూలంగా పెయింట్స్ అండ్ వార్నిష్ ఇండస్ట్రీలో బాగా రేట్లు తగ్గి రావడంతో అది ఇప్పుడు 43% స్కోప్ కనబడుతుంది. అంటే మంచి కంపెనీలు ప్రతిసారి కొనకూడదు. రేట్లు బాగా తగ్గొస్తే కొనుక్కోవాలి, లేదా లాభాలు బాగా పెరుగుతుంటే కొనుక్కోవాలి. అంతేగాని నాకు తెలిసిన మంచి కంపెనీ ఎప్పుడైనా కొంటాను అనుకోవటం మంచి పద్ధతి కాదు. ఇక్కడ మీరు చూస్తే పెయింట్ ఇండస్ట్రీ మొత్తానికి 1 నిమిషంలో చూపిస్తాను. దానికన్నా ముందు బెర్జర్ పెయింట్స్ నేను నా లెక్క ప్రకారం మంచి కంపెనీ చెప్పడానికి కారణం ఏంటంటే ఇది జనవరి 24 నుంచి చూస్తే 11% ఏమో ప్రాఫిట్ పెంచుకుంటే ప్రైస్ ఏమో 18% తగ్గింది. అంటే రివర్స్ అంటే ఆపోజిట్ రిలేషన్ ఉంది, 30% గ్యాప్ వచ్చింది. అందువల్ల ఈ బెర్జర్ పెయింట్స్ మంచిది. ఏషియన్ పెయింట్స్ కూడా మంచిదేనా అని అడిగితే ఏషియన్ పెయింట్స్ కనుక చూసినట్లయితే ప్రాఫిట్ ఏమో 10% తగ్గింది, 0.9 times వచ్చింది ప్రాఫిట్. కానీ ప్రైస్ మాత్రం 27% పడింది. సో ఏషియన్ పెయింట్స్ లాభం పెరగకపోయినా, ఎక్కువగా పెరగకపోయినా అది కూడా కొనుక్కోగలిగింది. ఇంత పెద్ద కంపెనీలో చిన్న వాటి లాభం తగ్గుదల వస్తే దాని గురించి కంగారు పడక్కర్లా. ప్రాఫిట్ ప్రైస్ ఎక్కువ పడిపోయింది కాబట్టి కొనుక్కోవచ్చు. ఈ 3 ఇండస్ట్రీలో నా లెక్క ప్రకారం 25,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న ఇన్ని కంపెనీలు ఉంటే చిన్న చితక ఎదుర్కొనే బదులుగా మీ దగ్గర ఉన్న స్టాక్స్ లో బ్యాడ్ కంపెనీలు ఉంటే అవి అమ్మేసుకుని వీటిలోకి వెళ్ళటం మంచిదని నా ఉద్దేశం. ఓకే సార్. రాజేంద్ర గారు, అయితే ఇంత వోలటాలిటీ ఉన్న మార్కెట్ లో ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఏదైనా మంచి ట్రేడింగ్ అనేది సూచించగలరా సార్? ప్రాబ్లీ ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టుకుని ఎవరైనా 2 price points లో చూస్ చేసుకుంటే దేర్ ఇస్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే దో నిఫ్టీ మనకి లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతున్నా కూడా డెఫినెట్లీ మనం ఒక డిమాండ్ జోన్ లోకి వచ్చాం కాబట్టి ఐ థింక్ నిఫ్టీ ఇస్ ద బెస్ట్ టూల్ ఈ స్టేజ్ లో. ఎందుకంటే 23,200 ఈజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అది 23,206 ప్రిసైస్లీ ప్రాబ్లీ మనకి రేంజ్ ఏదైతే ఉందో 14.6 రోజు ఆ బార్ లో అనమాట అది. సో 100-150 పాయింట్స్ దగ్గరే సపోర్ట్ ఉంది కాబట్టి నిఫ్టీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో వన్ షుడ్ బై 23,400 దగ్గర. అండ్ మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ 23,300 దగ్గర ఉంటే కనుక జస్ట్ 100 points స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇందాకే అనుకున్నట్టు ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక అప్ సైడ్ 500-600 points ఉంది. ప్రాబ్లీ 1:4 రిస్క్ రివార్డ్ ఆర్ 5 రిస్క్ రివార్డ్ ఉంటుంది కాబట్టి మేబీ నిఫ్టీ 2 price points లో లాంగ్ వెళ్ళి బట్ 23,200 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వివేక ప్రసాద్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది